ఇవాళ న్యూ కోవెంట్ గార్డెన్ మార్కెట్కి వచ్చానండి. ఇది సెంట్రల్ లండన్లో ఉంటుంది. ఇది యూకేస్ నెంబర్ 1 హోల్సేల్ ఫ్లవర్ మార్కెట్. ఇక్కడ నియర్లీ 150 హోల్సేలర్స్ వస్తూ ఉంటారు. ఇక్కడ మొత్తం టర్న్ ఓవర్ వచ్చి ఇది 9,500 crores ఇన్ ఇండియన్ రూపీస్ అండి, యాన్యువల్ టర్న్ ఓవర్ వచ్చి. ఇది ఎవర్ గ్రీన్ అనే షాప్ అండి. ఇందులో ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అండ్ ఆర్చిడ్స్ వెరైటీస్ ఉంటాయండి. ఇక్కడ ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. ఇక్కడంతా బాగా నాయిసీగా ఉండటం వల్ల నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఇండోర్ ప్లాంట్స్ బాగున్నాయి కదా. ఫిడిల్ లీఫ్ ఫిగ్ చాలా పెద్దగా ఉంది. అటు వెరైటీస్ ఆఫ్ ఆర్చిడ్స్ చాలా ఉన్నాయి. వైట్ ఉంది, పర్పుల్ ఉంది, పింక్ ఉంది. ఇవి కొన్ని షాప్స్లో అయితే ఒక్కొక్క పీస్ ఇస్తారండి, కానీ ఈ ఎవర్ గ్రీన్ వాళ్ళు హోల్సేలర్స్ కాబట్టి వీళ్ళు ప్యాక్ ఆఫ్ 12 మాత్రమే ఇస్తారు. పైగా వ్యాట్ కూడా వేస్తారు వీటికి. ఈ ఎవరైతే రీటైల్గా తీసుకుంటారో వాళ్ళకి ఇవి యూస్ఫుల్. ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరికన్నా తీసుకుని షేర్ చేసుకుంటే వాళ్ళకు ఉపయోగంగా ఉంటుంది. ఇక్కడ మనీ ప్లాంట్ ఉందండి. ఇది చాలా పెద్ద లీవ్స్ ఉన్నాయి, దీనికి హెల్దీగా ఉన్నాయండి. ఆ పైన ఉన్నాయేమో కెలాథియాస్, చాలా బాగున్నాయి అవి కూడా. మాన్స్టరా లీవ్స్ కూడా హెల్దీగా ఉన్నాయి బాగా. ఈ జీజీ ప్లాంట్ వచ్చి చాలా స్టెమ్స్ ఉన్నాయండి. ఈచ్ వన్ వచ్చి 35 pounds అంట. చాలా హెల్దీగా అనిపిస్తుంది నాకైతే. ఈ సక్యులెంట్స్ని చూసారా ఎంత బాగున్నాయో కదా. ఇవి మొత్తం 18 pounds అంట. 6 డిఫరెంట్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తున్నాయి నాకు, చాలా బాగున్నాయి. ఈ ఫైకస్ ప్లాంట్స్లో 3 వెరైటీస్ ఉన్నాయండి. ఫస్ట్ చూస్తుంది అయితే ఇలా డబుల్ కలర్స్లో ఉంది, ఇంకా మామూలు రెగ్యులర్ గ్రీన్ కలర్లో ఉంది. అవతల ఉన్న ప్లాంట్కి అయితే లీవ్స్ కొత్తవి రెడ్గా ఉన్నాయి, కింద ఇవన్నీ ఎల్లోగా ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి చూస్తానికి. నాకైతే ఏది చూసినా బాగుంది అనిపిస్తుంది. ఇది బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ వచ్చి 70 to 80 pounds ఉంటుందండి. చాలా పెద్దగా ఉందన్నమాట. కెంటియా పామ్ వచ్చి 70 pounds ఉందండి. క్రిస్మస్ క్యాక్టస్లన్నీ ఇంకా బాక్సుల్లోనే ఉన్నాయి, ఇంకా తీయలేదు. రెడ్ ఉంది, పింక్ ఉంది. ఈ ఎలోగ్రాస్ వచ్చి ప్యాక్ ఆఫ్ 6 వచ్చి 49 అంటండి. తర్వాత వీటన్నిటికీ కూడా నేను చెప్పినట్టు వ్యాట్ కూడానండి, నేను చెప్పిన ప్రైస్ ప్లస్ వ్యాట్. ఈ పెపరోమియాస్ వచ్చి 30 pounds ఉంది. ఇవి ప్యాక్ ఆఫ్ 6 ఉన్నాయండి. ఈ సక్యులెంట్స్ వచ్చి స్మాల్ అన్నమాట, చిన్న చిన్న ప్యాక్స్, మొత్తం కలిపితే 10 అంటండి. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి. ఇవి కెలాథియాస్ అండి. 2 types ఆఫ్ కెలాథియాస్ ఉన్నాయి. వీటిని చిన్నపిల్లల్లాగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది బ్లూమ్ఫీల్డ్ ఫ్లవర్స్ అంటండి. వీళ్ళ దగ్గర మొత్తము బొకేస్ ఉన్నాయి. ఈ కట్ ఫ్లవర్స్ని చూస్తుంటే అసలు ఇంటికి మొత్తం పట్టుకెళ్ళిపోదాం షాప్ మొత్తం అన్నంత ఫీలింగ్ వస్తుంది. చాలా బాగున్నాయి అసలు. డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి అసలు. ఈ ర్యానన్క్యులస్ అయితే చాలా బాగున్నాయండి. అన్ని పేస్టల్ షేడ్స్లో కూడా అన్నీ అసలు చూస్తుంటే భలే ఉంది. పింక్స్ ఎంత బాగున్నాయో చూడండి. ఈ ఏరియా మొత్తం ట్యూలిప్స్ ఉన్నాయండి. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఎల్లో ఉంది, డార్క్ ఆరెంజ్ ఉంది, లైట్ ఆరెంజ్ ఉంది. చాలా బాగున్నాయండి. ఇప్పుడు నేను తీసుకుంటున్న ఆ ట్యూలిప్స్ అయితే రఫల్డ్ పెటల్స్ అండి. ఆ పెటల్స్ మొత్తం చాలా విచ్చుకుంటే చాలా బాగుంటుంది. వావ్ 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 ఎంత బాగున్నాయోనండి. రోజెస్ అయితే అసలు చాలా బాగున్నాయి.
ఆ రోజెస్ భలే అరేంజ్ చేశారండి, బొకేలో కూడా నీట్గా అరేంజ్ చేశారు. అవి చూస్తుంటే నాకు ఏదో గ్రీటింగ్ కార్డ్ మీద చూసినట్టు ఉన్నాయి. అసలు చాలా ఫ్రెష్గా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి, పేస్టల్ షేడ్స్ ఉన్నాయి. నా డ్రెస్కి అయితే మ్యాచింగ్ లాగా అనిపిస్తుంది నాకైతే. అసలు అద్భుతంగా ఉన్నాయి. ఈ రోజెస్ అయితే 25 పీసెస్ ఉన్నాయంటండి. అసలు ఎంత బాగున్నాయండి, అసలు చాలా బాగున్నాయి, నీట్గా అరేంజ్ చేశారు. ఆరెంజ్ కలర్లో కూడా ఎంత బాగున్నాయో, అసలు చాలా ముద్దొచ్చేస్తున్నాయి. పేస్టల్ షేడ్స్లో అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, అంత బాగున్నాయి. వీటి పేరు నాకు తెలియదు కానండి, ఫ్లవర్ వాజెస్లో ఫిల్లర్స్ లాగా పెడతా ఉంటారు కదా, మధ్య మధ్యలో రోజెస్ మధ్యలో చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఈ సన్ఫ్లవర్స్ అప్పుడే వచ్చేసాయండి, మరి వీళ్ళు ఎక్కడి నుంచి తెప్పిస్తారో కానీ. నాకైతే ఆగస్ట్లో అట్లా పోస్తాయి, మరి వీళ్ళు ఎక్కడి నుంచి తెప్పిస్తారో కానీ అప్పుడే సన్ఫ్లవర్స్ అయితే వీళ్ళకి వచ్చేసినాయి. ఇక్కడ లిల్లీస్ కూడా ఉన్నాయండి. చాలా రకాల చామంతులు ఉన్నాయండి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇవి రానండ్కిలస్ అంటండి. Matching to my dress. చాలా పేస్టల్ కలర్స్లో ఉన్నాయి. క్యాలమ్స్, £30 for £36. ఈ సిట్రస్ ప్లాంట్స్ మా చిన్నమ్మాయికి చాలా ఇష్టం. Still diving on attachment for mine. No. Go after all them years. ఈ సైక్లోమెన్స్వి పింక్ కలర్, రెడ్ అండ్ వైట్లో వెరైటీస్ ఉన్నాయి. పెద్ద పెద్ద ఫ్లవర్ ఉన్నవి అయితే వైట్ కలర్లో మాత్రమే ఉన్నాయి. ఈ ట్రే మొత్తం తీసుకోవాలి. ఇక్కడ కూడా హైడ్రాంజియాస్ ఉన్నాయండి. బ్లూ కలర్ ఉంది, పర్పుల్, ఎల్లో ప్రిమిలాస్ అండ్ పింక్ ప్రిమిలాస్ అండి. ఈ బోస్టన్ ఫన్ అయితే నాకు తీసుకోవాలని అనిపిస్తుందండి. స్నేక్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇవేమో చిన్న ఆర్చిడ్స్ అండి. ఈ ఆర్చిడ్స్ ఒకసారి ఆ ఫ్లవరింగ్ మొత్తం అయిపోతే మళ్ళీ ఫ్లవర్స్ రావడం కష్టం. వస్తాయి అని చెప్తున్నారు కానీ నేనైతే 2 years నుంచి వెయిట్ చేస్తున్నాను, నా దగ్గర అయితే రావట్లేదు. ఈ ఎల్లో ఆర్చిడ్స్ ఉన్న పాట్ అయితే 75 pounds అంటండి.
కింద పింక్ ఫ్లవర్స్తో ఉంది కూడా, అది కూడా 75 పౌండ్సే. యాంథూరియమ్స్ అండి, 2 వెరైటీస్ ఆఫ్ యాంథూరియమ్స్ ఉన్నాయి. వైట్ ఒకటి ఉంది, రెడ్ కలర్వి ఉన్నాయండి. పక్కన హైడ్రాంజియాస్ కూడా ఉన్నాయి. హ్యాంగింగ్ ప్లాంట్స్ అన్నీ చాలా చక్కగా అరేంజ్ చేసి ఉంచారండి, ఈజీగా సెలెక్షన్కి. బిగోనియాస్ 2 వెరైటీస్ ఉన్నాయండి, ఆరెంజ్ అండ్ పింక్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అండి, చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఈ ఫిలోడెండ్రన్ మొక్క అయితే చాలా పొడుగ్గా ఉందండి, నాకన్నా హైట్ ఉంది. కింద అయితే కెలాథియాస్ ఉన్నాయండి, 2 వెరైటీస్ కనపడుతున్నాయి. రెడ్ కలర్ ఒకటి ఉంది, గ్రీన్ లీవ్స్తో ఒకటి ఉందండి. ఆ రెడ్ కలర్ది అయితే వెరైటీగా ఉంది. ఈ రబ్బర్ ప్లాంట్స్ అయితే 2 మొక్కలు కలిపి పెట్టారండి, చాలా హెల్దీగా ఉన్నాయి. ఇంట్లో పెద్ద హాల్ ఉంటే పెట్టుకుంటే మటుకి సూపర్ ఉంటుంది. ఇంకా ఇక్కడ పిన్ స్ట్రైప్ కెలాథియా కూడా ఉందండి. ఈ ఫైకస్ బెంజమినా ఈజ్ ద బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ అండి. ఇది ఎయిర్లో ఉండే టాక్సిన్స్ అన్నిటినీ రిమూవ్ చేస్తుంది. ఈ ఫ్లవర్ పాట్స్ అన్ని చాలా బాగున్నాయి, ఇవన్నీ చాలా బాగున్నాయి, అసలు డిఫరెంట్గా ఉన్నాయి. మన ఇంటి బ్యూటీని ఇంకా పెంచుతాయి. £40 ఉంది, ఇది 40 పౌండ్స్ అంట. ఈ బ్రొమీలియా అయితే ఎంత బాగుందోనండి, ఆరెంజ్ కలర్లో ఉంది. ఇది లైట్ ఆరెంజ్, ఆ పక్కన ఉందేమో కొంచెం డార్క్ ఆరెంజ్ ఉందండి. అసలు కింద ఎల్లోలో అయితే ఇంకా బాగున్నాయి, అసలు పక్కనేమో రెడ్ కలర్లో ఉన్నాయండి, సూపర్ ఉన్నాయి. ఈ బ్రొమీలియా అయితే ఒక్కటే ఒక పీస్ ఉందండి, అద్భుతంగా ఉంది. ఈ టేబుల్ రోజెస్ అయితే బ్యూటిఫుల్ కలర్స్లో ఉన్నాయండి, అసలు చూస్తే ఎంత ముద్దొస్తున్నాయో. ఇంకోటైతే ఇంకా లైట్ షేడ్ ఆఫ్ పింక్లో ఉందండి. నేను ఈ 2 ప్లాంట్స్ తీసుకున్నాను. ఇది బోస్టన్ ఫర్న్, యాంథోరియం తీసుకున్నాను. ఇది వచ్చి 450 పడిందండి, ఇది 750 పడింది. ఈ రెండింటికి కలిపి వ్యాట్ వచ్చి £2.40 పడింది. సో టోటల్ £14.40. తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చినాయండి. సరే కొంతసేపు కూర్చొని రిలాక్స్ అవుతున్నాను. ఈ రియల్ గ్రేప్స్ లాగానే ఉన్నాయి డెకరేషన్కి. యాపిల్ అయితే ఎంత బాగా చేశారు చూడండి. నేను ఈ చామంతి పూలు బొకే తీసుకున్నాను, ఈ దేవుళ్ళకి పెట్టడానికి బాగుంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. నా షాపింగ్ అయితే అయిపోయిందండి, మీకు కూడా అంతా చూపించేశాను న్యూ కోవెంట్ గార్డెన్ ఫ్లవర్ మార్కెట్ని. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ subscribe to Vibrant Vasuvi. I'm coming outside. See you in the next video. Until then, keep smiling.